రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాన్ ఆధ్వర్యంలో జగ్గేపేట పట్టణంలోని 31 వార్డు విష్ణుప్రియ నగర్ నందు 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రజలు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చాటారు. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య మనవడు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శ్రీనివాస్, ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని, మొండితోక అరుణ్ కుమార్, జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు, విమలభాను ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమలభాను, యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, స్థానిక కౌన్సిలర్ గింజుపల్లి వెంకటరామయ్య తదితరులు జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. విద్యార్థులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై జాతీయ స్ఫూర్తిని నింపారు. ఈ పార్కును తిరంగా పార్క్ గా నామకరణం చేశారు. స్వయంగా మాచర్ల వారి స్వగృహానికి వెళ్లి శ్రీమతి సీతా మహాలక్ష్మి గారిని సన్మానించడం జరిగింది. జీబీఎన్ నరసింహ గారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా సంవత్సరాలు పనిచేసి చివరికి ప్రకాశం జిల్లా అద్దెకి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా 2005లో పదవి విరమణ చేశారు. తాతగారి పింగళి వెంకయ్య గారి జీవిత చరిత్రను రచించారు జీబీఎన్ నరసింహ గారు.